హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఐఎంఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. ఓకేనా? దిస్ ఈజ్ ఫర్ సిఎస్సి బ్రాంచ్ ఫర్ 5th సెమిస్టర్. ఓకే, అంటే ఈ సబ్జెక్ట్ ఎలా చదవాలి, ఎలా చదివితే ఎన్ని మార్క్స్ వస్తాయి, ఈజీగా అంటే డెఫినెట్గా చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటి, ఒకవేళ మనకు ఆ క్వశ్చన్స్ తెలియకపోయినా ఎలా ఆన్సర్ చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఓకేనా? ఎవరు స్కిప్ చేయొద్దండి. మోస్ట్లీ ఇది థియరీ ఉంటుంది, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకేనా? అవి కూడా ఎలా వస్తాయి, ఏంటి వస్తాయి తర్వాత ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే చూడండి, ఫస్ట్ చాప్టర్ వెయిటేజ్ వచ్చేసి 11 మార్క్స్, 1 షార్ట్ 1 ఎస్సే. ఓకేనా? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ 14 మార్క్స్, అండ్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ 14 మార్క్స్, అండ్ 4th చాప్టర్ ఆల్సో 14 మార్క్స్. 5th చాప్టర్ ఒకటి హై వెయిటేజ్ ఉంది, విచ్ ఇస్ 17 మార్క్స్. ఓకే, సో ఎవరు మిస్ చేయకండి, ఆల్మోస్ట్ అందరూ ప్రిపేర్ అవ్వండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ఇప్పుడు చెప్తా. ఓకేనా? ఎవరైతే స్కిప్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఒక చాప్టర్ తీసుకుందాం. ఫస్ట్ చాప్టర్ కదా, 11 మార్క్స్ అంటే 1 ఎస్సే వస్తుంది, 1 షార్ట్ వస్తుంది. దీంట్లో ఖచ్చితంగా వచ్చేది ఏంటి అంటే ఓన్లీ 3 క్వశ్చన్స్ చెప్తాను, అవే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఇక్కడ ఉంది కదా, ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్, వెరీ ఇంపార్టెంట్, ఎవరు మిస్ చేయొద్దండి. దాని తర్వాత ఏం చదవాలి అంటే 1.9 ఉంది కదా, డిఫరెన్షియేట్ బిట్వీన్ సూపర్వైజరీ, మిడిల్ అండ్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్. ఒక మేనేజ్మెంట్లో మిడిల్ లెవెల్కి, టాప్ లెవెల్కి అండ్ సూపర్వైజర్ లెవెల్కి ఉన్న డిఫరెన్సెస్ చూసుకోండి. ఓకేనా? ఆ డిఫరెన్సెస్ చూసుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే ఒకసారి 1.10 కూడా చూడండి, ఎందుకంటే చెప్పలేము కదా, రావచ్చు. ఇంకా ఈ 3 ఒకటే మైండ్గా చూసుకోండి. ఇప్పుడు షార్ట్ విషయానికి వస్తే 1.1 ఉంది కదా, డిఫైన్ ఇండస్ట్రీ, కామర్స్, బిజినెస్ అని డెఫినేషన్స్. ఓకేనా? అండ్ తర్వాత మేనేజ్మెంట్ యొక్క నీడ్, అసలు మేనేజ్మెంట్ ఎందుకు ఉండాలి, దాని యొక్క నీడ్ మీకు ఏమనిపిస్తే అది రాయొచ్చు. ఓకేనా? అండ్ తర్వాత ఏంటి అంటే మేనేజ్మెంట్కి అడ్మినిస్ట్రేషన్కి డిఫరెన్స్. చాలు, దిస్ ఈజ్ ఫర్ ఫస్ట్ చాప్టర్. ఓకేనా? ఇప్పుడు సెకండ్ చాప్టర్ కొంచెం పెద్దగానే ఉంటుంది, బట్ దాంట్లో కూడా నేను మెయిన్గా ఇంపార్టెంట్ మాత్రమే చెప్పడానికి ట్రై చేస్తా, అవే ప్రిపేర్ అవ్వండి. ఏంటి అంటే ఫస్ట్ ఏది ప్రిపేర్ అయినా అవ్వకపోయినా స్టేట్ మాస్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్ చదవండి, ఎందుకంటే అది మోస్ట్లీ రిపీట్ అయిన క్వశ్చన్ అది. అండ్ దాని తర్వాత ఏం చూస్తారు అంటే ట్రేడ్ థియరీ ఆఫ్ లీడర్షిప్ ఉంది కదా, అది చూడండి. 2.9 ఆల్రెడీ మనము 2.8 చదివేశారు, 2.10 ఒకటి. అండ్ తర్వాత మోటివేషనల్ థియరీస్ కొన్ని ఉంటాయి, అది స్టేట్ అన్నారు, ఒకసారి చూడండి వాళ్ళు స్టేట్ అన్నారా లేదా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారా. సో అది 3 మార్క్స్ కన్నా అడిగే ఛాన్స్ ఉంది. తర్వాత 2.12 ఉంది కదా, ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్, అది ఒకటి. అండ్ తర్వాత మీకు ఇంకా టైం ఉంది అంటే 2.14 చూడండి, ఎందుకంటే ఇది కూడా ఇంపార్టెంటే, జాబ్ అనాలిసిస్, జాబ్ డిస్క్రిప్షన్ అండ్ స్పెసిఫికేషన్స్. ఈ క్వశ్చన్ మనం ఓన్గానే రాయొచ్చు, అంత పెద్ద కష్టమైతే ఉండదు. ఏదైనా సరే ఒక జాబ్కి అనాలిసిస్ అనేది ఏ విధంగా చేస్తారు, మామూలుగా అనాలిసిస్ అంటే ఏంటి, ఆ జాబ్ యొక్క పోస్ట్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దాని యొక్క టైమింగ్స్ ఏంటి, అది జాబ్ అనాలిసిస్. జాబ్ డిస్క్రిప్షన్ అంటే ఏ టైం నుంచి ఏ వర్క్ చేయలేదు, దానికి ఉన్న స్పెసిఫికేషన్స్, పవర్స్ అని చెప్తారు కదా, సో అది మామూలుగానే ఉంటుంది. ఓకేనా? 2.14, 2.15 కలిసి అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? వీటి వరకు చూడండి, ఏది ఎస్ఎస్కి. ఇప్పుడు షార్ట్స్కి వచ్చినట్టయితే గివ్ ద మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంది కదా, అది ఒకటి. లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఓనర్షిప్స్ ఉంది, దాంట్లో సోల్ ప్రొప్రైటర్షిప్ అని, ఎంటర్ప్రీనర్, దాంట్లో చాలా ఉంటాయి, అది కూడా ఒకసారి బాగా చూసుకోండి. 2.16 కూడా ఇంపార్టెంటే. అండ్ తర్వాత స్టేట్ మాస్లో ఒకవేళ స్టేట్ అని అడిగారనుకో, మోటివేషనల్ థియరీస్ జస్ట్ వాడి వరకు రాస్తే సరిపోతుంది. అండ్ తర్వాత 2.2 కూడా వెరీ ఇంపార్టెంట్, లైన్, స్టాఫ్ అండ్ ఫంక్షనల్ ఆర్గనైజేషన్స్. ఓకే, దిస్ ఇస్ ఫర్ సెకండ్ చాప్టర్. అండ్ థర్డ్ చాప్టర్ ఏంటి, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ కదా. ప్రొడక్షన్ మేనేజ్మెంట్లో ఏంటి అంటే ఇక్కడ డ్రా, సిపిఎం అండ్ పెట్ నెట్వర్క్స్ ఉన్నాయి కదా, ఇంక్లూడింగ్ 10 మార్క్స్ కూడా దీంట్లోనే వస్తాయి, సిపిఎం కానీ పెట్ కానీ, అది ఒకసారి చూసుకోండి. అండ్ తర్వాత సప్లై చైన్ మేనేజ్మెంట్, కాంపిటేటివ్ స్ట్రాటజీ, సప్లై చైన్ స్ట్రాటజీ ఒకసారి చూసుకోండి. అండ్ దీని తర్వాత ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ది స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్, ప్లానింగ్ అండ్ కంట్రోల్, అది ఒకటి. అండ్ తర్వాత దీంట్లో 3 మార్క్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అంటే ఒక ప్లాంట్ లొకేషన్కి ఏ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేయాలి, అండ్ తర్వాత దాంట్లో ఉన్న ప్రిన్సిపల్స్, టైప్స్, అది ఒకసారి చూసుకోండి. 3.1 నుంచి 3.4 వరకు అన్నీ చదవండి, ఎందుకంటే అది మీకు షార్ట్కి యూజ్ అవుతుంది, ఎస్ఏకి యూజ్ అవుతుంది. ఓకే. అండ్ తర్వాత 3.8 వెరీ ఇంపార్టెంట్, ఎక్స్ప్లెయిన్ ది స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్, ప్లానింగ్ అండ్ కంట్రోల్. ఓకే. అండ్ రూటింగ్ మెథడ్స్ అని, షెడ్యూలింగ్ మెథడ్స్, బేసిక్ మెథడ్స్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ ఉంది కదా, అది ఒకసారి చూసుకోండి. అండ్ 3.13 కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ 8 మార్క్స్, ఐ మీన్ ఎస్ఏ. ఓకేనా? బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, ఇది ఏంటి ఇంతవరకు ఉన్న ఇంపార్టెంట్. అండ్ టైం ఉంది అనుకుంటే 3.15 కూడా ప్రిపేర్ అవ్వండి, నో ప్రాబ్లం.
నెక్స్ట్ 4th చాప్టర్లో మెటీరియల్స్ మేనేజ్మెంట్, మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఉంది కదా. దీంట్లో ఏం చేస్తారు అంటే 4.1 చూడండి. ఫస్ట్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద మెటీరియల్స్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ, ఒకటి ఏబీసీ అనాలిసిస్. అండ్ తర్వాత ఏంటి అంటే అండ్ 4.16 ఉంది కదా, ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ, అది ఒకటి ప్రిపేర్ అవ్వండి. ఇంకా మీకు ఆల్రెడీ 5S అంటే ఒకసారి చూసుకోండి, ఎందుకు అది ఇంపార్టెంట్ అని. దాని డెఫినేషన్స్ ఉన్నాయి కదా, 5S అంటే ఏంటి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంది కదా, అది ఒకసారి చూసుకోండి. ఓకేనా. అండ్ తర్వాత మామూలుగా ఎక్స్ప్లెయిన్ ది టైప్స్ ఆఫ్ ఎమిషన్ ఫ్రమ్ ప్రాసెస్ ఇండస్ట్రీస్, దేర్ ఎఫెక్ట్స్ ఎన్విరాన్మెంట్ అండ్ కంట్రోల్. ఓకే. 4.27 ఇంకా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే మీరు రాస్తారు ప్రిన్సిపల్స్. ఓకే. తర్వాత షార్ట్స్కి వచ్చేసి ఏం చూస్తారు, 4.6 ఉంది కదా, 4.6 ఒకసారి చూడండి. అండ్ 4.2 ఇంకా రిమైనింగ్ మీకు 5S అన్నా కదా 3 మార్క్స్ కడిగినా కూడా రాస్తారు. అండ్ తర్వాత 4.25 ఒకసారి చూడండి, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ ఎనీ 6 కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఒకటి. అండ్ తర్వాత హజార్డ్కి యాక్సిడెంట్, దాని యొక్క డిఫరెన్సెస్ ఒకసారి చూడండి. ఓకేనా. దిస్ ఈజ్ ఫర్ 4th చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ 5th చాప్టర్ చూద్దాము. దీంట్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఒకటి, క్వాలిటీ మేనేజ్మెంట్ ఒకటి. అసలు ఎంటర్ప్రెన్యూర్ అంటే ఏంటి, డెఫినేషన్ ఉంటుంది కదా, డెఫినేషన్ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఎక్స్ప్లెయిన్ ది మెథడ్ ఆఫ్ సైట్ సెలెక్షన్, అసలు ఒక సైట్ సెలెక్షన్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, అది ఒకటి. అండ్ తర్వాత 8 మార్క్స్ క్వశ్చన్లు చూసినట్టయితే ఎక్స్ప్లెయిన్ ది ఈడీపీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, నో ద యూజ్ ఆఫ్ ఈడీపీ ప్రోగ్రామ్స్ ఒకటి. అండ్ తర్వాత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ ఒకటి. అండ్ తర్వాత కొన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఉంటాయి. ఓకేనా. ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ గురించి ఫస్ట్ నేను ఎంటర్ప్రీనర్షిప్లో చెప్తున్నా, అండ్ దెన్ వీ విల్ గో టు క్వాలిటీ మేనేజ్మెంట్. ఓకే. అండ్ 3 మార్క్స్ క్వశ్చన్ ఏంటి అంటే జెడ్ఈడి అని ఉంటుంది, అంటే మేక్ ఇన్ ఇండియా, జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్. అసలు ఆ కాన్సెప్ట్స్ అంటే ఏంటో ఒకసారి క్లియర్గా చూడండి. ఓకేనా. ఎవరికైనా అర్థం కాలేదనుకో ఆల్రెడీ మన ఛానల్లో ప్లేలిస్ట్ అనేది ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి, మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఓకేనా. అండ్ తర్వాత డిమాండ్ సర్వే, మార్కెట్ సర్వే, ఆల్ ఎంటర్ప్రీనర్షిప్ గురించి అన్ని వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి ఎవరికైనా డౌట్ ఉంటే. ఓకేనా. ఇప్పుడు మనం క్వాలిటీ మేనేజ్మెంట్ గురించి చూద్దాము. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఒకసారి కైజన్ స్ట్రాటజీ అని ఉంటుంది, అది మీరు షార్ట్కి అడిగే ఛాన్స్ ఉంది, సో అది ఒకసారి బాగా చూడండి. అండ్ ఎక్స్ప్లెయిన్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ టీక్యూ ఉంది కదా, టీక్యూఎం, అది ఒకటి, ఎంఐఎస్ ఒకటి, ఒకసారి చూడండి. అండ్ తర్వాత 5.23 చాలు ఫర్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఓకేనా. దిస్ ఈజ్ ఫర్ ఓవర్ వ్యూ ఆఫ్ ఐఎంఈ సబ్జెక్ట్. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.